ఉన్నారో తెలుసా అండి? ఏ రోజు ఇంట్లోంచి బయటికి రాని ఆడవాళ్ళ మీద కూడా ఆ రోజు ట్రైన్ తగలబెట్టిన కేసులున్నాయి. ఈరోజు అంత ఉద్యమకర్త, ఈరోజు కాపులకి ఎంట్రీ లేదని బోర్డు పెట్టిన వ్యక్తి టీడీపీ పార్టీలో పనిచేశారా? పదవులు అలంకరించారా? గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? ప్రజారాజ్యం ఉన్నప్పుడు కూడా వంగా గీత గారికి మెయిన్ సీట్ ఇస్తే, ఇండిపెండెంట్‌గా వర్మ గారు పోటీ చేస్తే, అదే ఏరియాలో ఆయన ఏ పార్టీ తరపు నుంచి నుంచున్నారండి? కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. తర్వాత టీడీపీలోకొచ్చారు. వచ్చి రాగానే కాపులకి ప్రయారిటీ ఇవ్వాలి కదా అని చంద్రబాబు గారు అడుగడుగునా పదవులు, మినిస్ట్రీలు అంతా ఇచ్చారండి. తర్వాత ఏదో వాళ్ళిద్దరి మధ్య చెడిందేమో అది మాకైతే తెలీదు. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు ఒక రాజకీయానికి వచ్చిన వ్యక్తి నన్ను తిట్టారు, నా కుటుంబాన్ని తిట్టారు, నన్ను విమర్శించారంటే నీ వ్యక్తిగత విమర్శలకు ఏం కావాలి? ఈరోజు నువ్వు రాష్ట్రానికి, జాతికి ఏం చేసావనేది చూస్తారు. ఈరోజు ఖచ్చితంగా నువ్వు సంఘ సకర్తవకి లేకపోతే సేవా దృక్పథంతో బయటకొచ్చిన వాడి నన్ను అన్నారనుకోడు. నీ జాతినంటే నువ్వు మాట్లాడాలి. నీ వాళ్ళనంటే నువ్వు మాట్లాడాలి. నీ రాష్ట్ర ప్రజలు హింస పడితే నువ్వు మాట్లాడాలి. అంతేగాని నా భార్యనన్నారు, నన్నన్నారు, నన్ను హింస పెట్టారు. కుటుంబాన్ని వదిలేసుకున్నప్పుడే రాజకీయాల్లోకి ఎంట్రీ అవ్వాలండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని వ్యక్తిగత విమర్శలు ఎదుర్కొంటున్నారండి? కుటుంబంలో వెళ్ళిపోయి విడాకులు తీసుకొని వెళ్ళిపోయిన ఆడబిడ్డలు ఎదుర్కోవట్లేదా అండి? వదిలేసి వెళ్ళిపోయాడా? నన్నంటారా? నా భార్యలనంటారా? ఎందుకురా మీరు కదిలిస్తారు? పొద్దుగూకులు అంటారే కానీ, ఈరోజు నువ్వు నా భార్యనన్నావు అందుకే నేను నీతో పలకను. అయితే ఒక విషయం అండి. ఆయన ఎప్పుడు రూపాయి సంపాదించుకున్న వ్యక్తి కాదు. ఇంత పనికిమాలిన చెత్తగా మాట్లాడిన వ్యక్తి కాదు. అంటే ఈరోజు సవాళ్లు విసురుతున్నారు చూడండి. ఆయన సరైన వయసులో కూడా ఇలాంటి పనులు చేయలేదండి. ఎందుకంటే ఈ వయసులో ఆయన్ని రెచ్చగొట్టిస్తూ కాపుల మీదకి, కాపులతోనే గొడవలు పెట్టిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తున్నామండి. ఈరోజు అంబటి రాంబాబు ఏం పరాయివాడు కాదండి. పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ కూతురు పెళ్లికి పిలిచి పండగ చేసుకున్న వ్యక్తి అండి. ఈ రోజు మా పార్టీలోంచి బయటికెళ్ళిన మా కులపోళ్ళందరినీ మాతో తిట్టిస్తుంటే మాకు నిజంగా చాలా ఇబ్బందిగా ఉందండి. అంత వయసులో పెద్ద ఆయన్ని, కుల పెద్దని తిట్టాలంటే అసలు ఈరోజు ఆయన తిడుతున్నాడు. ద్వారంపూడి గారు ఆ రోజు ఏదైతే వీర మహిళల మీద ఎమ్మడబడి కొట్టిన రోజులు మేము వీడియోలో చూసామండి. ఏంటి ఈ దారుణం? ఈరోజు మాటలు ఎదుర్కోలేమా? మరి ఈరోజు హత్యా ఉదంతాలు, లేకపోతే కొట్లాటలు, గొడవలు వీటన్నిటి మధ్య జరిగేదే రాజకీయం అయితే, ఆ రాజకీయ దానికి కళ్యాణ్ గారు చాలా దూరంగా ఉంటారండి. సో ఖచ్చితంగా ఈరోజు ఆయన చేసిన విమర్శలకి మేము ప్రతి విమర్శలు చేయలేకపోతున్నాం పెద్దాయన. ఈరోజు కులంలో నువ్వు పెద్దవాడివి, మంచో చెడో ఈ వయసులో నువ్వు ఇటువంటి సవాళ్లు విసరడం, మరి ఏం ఆశించి విసురుతున్నారో, ఎవరు చెప్తే విసురుతున్నారో, ఎవరు ప్యాకేజ్ ఇస్తే మీరు విసురుతున్నారో, ఏ రోజు డబ్బు తీసుకోకుండా నిజాయితీగా పనిచేసిన వ్యక్తి, రూపాయి సంపాదించుకోని వ్యక్తి, ఈరోజు కొద్దో గొప్ప ఉద్యమకారుడు అన్న పేరు చెడగొట్టుకుంటూ ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారో, మాలాంటి చిన్న బిడ్డలతో విమర్శించుకునే స్థాయికి ఎందుకు దిగజారుతున్నారో మాకు అర్థం కావట్లేదు. మీరు ఏం ఆశిస్తున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెక్కించాలనుకుంటున్నారా? ఎక్కించిన 151 సీట్లుగా ఆయన ఏం చేశారో మీరు చూడలేదా? రాష్ట్రానికి రాజధాని ఉందా? పోలవరం పూర్తయిందా? రాష్ట్ర భవిష్యత్ ఏది? అవతలోడు మంచోడో చెడ్డోడో నీ ఓడేం చేశాడు? రాష్ట్రాన్ని ఏం ఉద్ధరించాడని చెప్పు. ఈరోజు అటువంటి వ్యక్తిని విమర్శించకుండా సమర్థించుకుంటూ మీరు మాట్లాడితే